ఏంటంటే ఒక మాటతో ఒక దెబ్బతో పోదండి. అతనికి బాగా కోపం వచ్చిందంటే ఏదన్నా అవయవం మన ఏదన్నా దగ్గరలో ఉన్న ఏదన్నా ఒక రాయి కానీ లేదంటే ఏదైనా కర్రంటే తీసుకొని కొడితే ప్రాణాలు పోతాయి. ఆలోచించండి. ఎప్పుడైనా భర్త కోపంగా ఉంటే భార్య ఓర్చుకొని మృదువుగా మాట్లాడాలి, లేకుంటే ఓర్చుకోవాలి, ఏం మాట్లాడుతున్నారు. అదే భార్య కోపంగా ఉంటే భర్త ఓర్చుకోవాలి. అలా ఉన్నప్పుడే కుటుంబాలు బాగుంటాయి. ఈ విషయాన్ని మనకు ఎందుకు చెప్తున్నాడు దేవుడు? సమాజంలో ఉన్న కుటుంబాలు వేరు, మీరు వేరు కాబట్టి సమాజంలో ఉన్న మీరు మీ కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకొని మీ నాలుకతోటే మీ కుటుంబాలు సర్వనాశనం అవుతాయి కాబట్టి ఈ నాలుకతోటే మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ఒక ప్రాంతంలో ఏంటంటే నొప్పించు మాట ఏమైందంటే భర్త కోపం వచ్చేసి ఒక తీసుకొని విసిరి వేశారు. విసిరి వేస్తే బ్రెయిన్ కలిగేసి ఒకే ఒక మాట కోపం వచ్చింది, ఆమె వెళ్ళిపోతుంది. సర్లే అనుకుంది. ఇతడు కోపం వచ్చింది కదా, కోపం వచ్చిన తర్వాత ఊరుకుంటాడా? చనిపోయింది. అలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. దేవుని పిల్లల మరొక వచనం చూద్దామండి. మరలా ఇంకో మాట ఏంటంటే అదే యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. ఇప్పుడు ఏంటంటే ఒక కళ్యం వల్ల ఏంటంటే గుర్రాలను మనం స్వాధీనపరచుకోవచ్చు అంటున్నాడు. అంతేకాకుండా 4వ వచనం చూద్దామండి. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడును. ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చేత తిప్పబడును. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఓడ సముద్రంలో ప్రయాణించే టైంలో ఏమంటే ఒక సుడిగాలి వచ్చేసి గాలితో ఏంటంటే ఇక్కడ మన మధ్యలోకి వచ్చిన అతడైనా మరలా దరికి వెళ్ళేటట్టు ఆ గాలి వల్ల దరికి వెళ్ళిపోతుంది. అతడు ఏం చేయాలి? మరలా చుక్కని అంటే చిన్న కట్టె లాంటిది ఉంటుంది, దానితోటి మరలా నేను ఎటు వెళ్ళాలో ఆ గమ్యానికి వెళ్తుంది. చిన్న చుక్కని ఏమంది ఒక సుడిగాలి నుంచి కొట్టుకొని పోయిన ఓడని నువ్వు మరలా దరికి చేర్చడానికి నువ్వు సాధన చేయగలుగుతున్నావే. మరి మనం నోటిలో ఉన్న నాలుకని ఎంత సాధన చేయలేకపోతున్నాం ఆలోచించండి. నాలుక గురించి ఆలోచిస్తే నాలుక అంటే అగ్ని అంట. అగ్ని అంటే ఏమని అంత చల్లగా ఉందండి, పైన నీరు లాలాజాలలో చల్లగా పోతుంది కదా, ఒక ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు చల్లగా ఉంటుంది, దాంట్లో అగ్ని అంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఈ మధ్య కాలంలో అమెరికా ఉక్రెయిన్ యుద్ధం అంటే ఒకే మాట పెరిగింది. మాట వలన ఎంతమంది సైనికులు ఎంత ప్రాణ నష్టం జరిగింది ఆలోచించిన మాటే. ఆ నాలుకతో వచ్చిన మాట వల్ల ఆ దేశం సర్వనాశనం అవుతుందండి. ఇంకో విషయం తెలుసా దేవుని పిల్లరా? రీసెంట్ గా జరిగిన సంఘటన అమెరికా మండిపోతుంది. ఒక లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం ఎందుకు మండుతుందంటే దేవుడికి విలువనివ్వకుండా. ఇక్కడ ఏమంటున్నారంటే 3 చిట్టీలు రాశారంట. దైవ సేవకులు కానీ మిగిలిన కానీ పరిశోధకులు చెప్పిన విషయం ఏంటంటే 3 చిట్టీలు వేశారంట. ఆ హీరోయిన్స్ కానీ ఒక డైరెక్టర్ కానీ అంటే వాళ్ళే దేవతలంట. వాళ్ళకి ఎన్ని మార్కులు, లేకుంటే హీరోయిన్స్కి ఎన్ని మార్కులు, ఇక మాకు దేవుడే లేడు, అసలు దేవుడి కంటే 0 మార్కులు అంట. ఈ విశ్వాన్ని కలగజేసి నీకు అందాన్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, కంటికి రెప్పలా కాపాడుకుంది, కొనకొనకు నిద్రపోని వాడు నిన్ను కాపాడుతూ ఉంటే అతని కంటే 0 మార్కులు. ఏమంటే అతనికి 0 మార్కులు అంటే ఏంటంటే అసలు ఫెయిల్ అయింది. అంటే నువ్వేంటో ఆ సినీ ఫీల్డ్, ఆ రంగంలో బాలీవుడ్ లో ఆ ఫీల్డ్ ఏంటంటే లాస్ ఏంజల్స్ లో ఉన్న హీరోయిన్లు అంటే నిజంగా చెప్పకూడదు కానీ వ్యభిచార కేంద్రం ఏముంది. అలాంటి వారు పరిశుద్ధులే, దేవునికి ఇష్టమైన వారు. అలాంటి వారు మాట అంటే వింటాడా? ఊరుకుంటాడా అండి? కీర్తన గ్రంథం చూడండి, ఆ మాట ఆమె క్రోధం కలిగి కోపం వస్తే ఏం చేస్తాడండి దేవుడు? అలాంటి మాటలు మాట్లాడు. కింద చదివిన మాటలు నేను 120వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. ఇక్కడ ఏమంటున్నాడండి? అతనికి కోపం వచ్చిందండి. మరి ఇప్పుడు దేవుడి కోపం వచ్చింది. ఇప్పుడు మనం అనుకుంటే
భార్య మీద కోపం వస్తే భర్త పడతాడు, భర్త మీద కోపం